నిన్న ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే మహబూబ్నగర్లో కాంగ్రెస్ అసలు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడే చదువు రానోళ్ళు, పనికి మాలినోళ్ళు, పరీక్ష రాయరా తలకు మాసినోళ్ళు ఇట్లాంటి వాళ్ళు అడుగుతున్నారు అని అంటారు. అంటే ఇది నిరుద్యోగులందరినీ అవమానపరిచినట్టే కదా. అంతే కదా. మరి ముఖ్యమంత్రి గారు పరీక్ష రాయడం చేతగాని వాళ్ళు అంటారు. మరి ముఖ్యమంత్రి పరీక్షకు సిద్ధమా? మేమందరం సిద్ధం. మరి ముఖ్యమంత్రి గారు పరీక్ష రాయడానికి వస్తారా? గర్భాల దగ్గర కూర్చొని రాద్దాం పరీక్షలు. సో ఇవి అంటే అవసరం లేని మాటలు, వాళ్ళను కించపరిచే మాటలు. అది ముఖ్యంగా తెలంగాణ కోసం త్యాగం చేసి భవిష్యత్తును త్యాగం చేసిన విద్యార్థులు. ఇలా ఏముందండి, ఒక అభ్యర్థి ఒక భార్యకు లెటర్ రాసిండు. ఏమని రాసిండు? నువ్వు గర్భవతివి, ఈ కడుపులో ఉన్న బిడ్డ ఇక వాళ్ళని ఎట్లా పెంచుతావు నీ ఇష్టం తల్లి, నాకు మాత్రం బతకాలని లేదన్నట్టుగా ఆయన రాసిండు. అంటే మీరు ఆలోచించండి, తెలంగాణలో అన్నాడు సిరిపురం యాదవ్ అదే త్యాగం చేసి, ఇశాంత్ రెడ్డి అదే త్యాగం చేశారు, సాయి కుమార్ అదే త్యాగం చేశారు, శ్రీకాంతచారి కానిస్టేబుల్ కిస్టే వీళ్ళందరూ త్యాగాలు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ త్యాగాలు, మళ్ళీ మేము త్యాగాలు చేస్తాము మేము మళ్ళీ అంటే నేనేమంటానంటే బయాలజికల్గా కూడా ఆలోచిస్తే ఒక తరం ఎప్పుడు కూడా అన్ని తరాలు పోరాటం చేస్తుంటే ప్రశాంతంగా ఉండే తరం. మరి ఆకలి ఉన్న వాడికి క్రియేటివిటీ ఎందుకు ఉండదు అంటే ముందు వాడికి ఆకలి ఇంపార్టెంట్, ముందు కడుపు నిండాలి, సంసారం నడవాలి, గూడు కావాలి, వాన ఎండ నుంచి తప్పకి గూడు కావాలి. సో ఇప్పుడు తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రశాంతత లేకపోతే ఎవరు రెస్పాన్సిబుల్? మీరు 760 పోస్టులు అన్నారండి. గ్రూప్ 3 అయితే ఇంకా ఘోరం. గ్రూప్ 3 అంతా కూడా హైదరాబాద్ చుట్టుపక్కలనే పోస్టులు అన్నీ ఉన్నాయి, అన్ని హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పోస్టులు. మీరు గ్రూప్ 3 పెంచితే కదా మీరు జిల్లాలకు పోయి కాళేశ్వరం జోన్ కానీ, భద్రాద్రి జోన్ కానీ, ఈ జోగులాంబ జోన్ కానీ, ఇంకా మిగతా ఏవైతే జోన్స్ ఉన్నాయో ఈ జోన్స్లో కొన్ని పోస్టులు లేనే లేవు, అన్ని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పోస్టులు ఇక్కడే ఉన్నాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరు? హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళందరేమో ఆటో డ్రైవర్లుగా, నల్గొండ ఈ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా సింగరేణి కాలనీ ఇక్కడంతా కూడా ఆటో డ్రైవర్లుగా బతుకుతున్నారు, దాని తర్వాత అటెండర్లుగా బతుకుతున్నారు, డ్రైవర్లుగా బతుకుతున్నారు, లేకపోతే సఫాయి కూలీలు అంటే సఫాయి కర్మచారి అంటే పారిశుద్ధ్య కార్మిక బతుకుతున్నారు తెలంగాణ వాళ్ళు. ఎన్నడూ వాళ్ళని డెవలప్ కానీ ఇచ్చిండ్రు, లేకపోతే ఇళ్లలో పనిచేసే మహిళలు. తెలంగాణ అసలు హైదరాబాద్ సిటీలో సంపద అంతా ఎవరికి ఉన్నది? ఆంధ్ర నుంచి వలస వచ్చిన వాళ్ళకే ఉన్నది. కులం మాట్లాడాలి, తప్పులేదు. ఆంధ్ర నుంచి వలస వచ్చిన వాళ్ళకే ఉన్నది. సో రేపొద్దున మీకు గ్రూప్ 3 పోస్టులలో ఎవరు ఎక్కువ రిక్రూట్ అవుతారు? హైదరాబాద్ సెక్రటరీలో కానీ హెచ్ఓడీలో కానీ ఆంధ్రప్రదేశ్ వలస వాళ్ళు రిక్రూట్ అవుతారు. మరి తెలంగాణ వాళ్ళకి ఎక్కడ న్యాయం జరిగినట్టు? అంటే తెచ్చుకున్న తెలంగాణ దేనికోసం? మీ గ్రూప్ 2లో వాళ్ళే వచ్చారు, గ్రూప్ 3లో వాళ్ళే వచ్చారు, మరి ఎక్కడి నుంచి వస్తారు? ఆనాడు ఇవన్నీ పోవాలనే కదా కేసీఆర్ గారు జోన్ల ప్రక్షాళన చేసి ప్రెసిడెన్షియల్ తీసుకొచ్చి 95% తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు రావాలని చేశారు. కానీ ఇలా మీరు తెలంగాణ మట్టి బిడ్డలు ఎవరైతే తెలంగాణ పుట్టి తెలంగాణ కోసం పోరాడిన బిడ్డలు, తెలంగాణ కోసం పోరాటం చేసిన కుటుంబాల బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇలా మళ్ళీ అవుట్ సోర్సింగ్ కార్మికులుగాను ఆటో డ్రైవర్లుగా మారే ప్రమాదం అనేది ఉన్నది. అందుకొరకు దాని గురించి కూడా ఆలోచించాలి. ఇలా మనం నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నిరుద్యోగులు వాళ్ళు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, అయ్యా నీకు సమస్యలు ఉన్నాయా అయితే మాకు చెప్పు, మా గోస నువ్వు అర్థం చేసుకో, డైరెక్ట్ మాతో మాట్లాడు. నువ్వు ఆ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి మా అందరి సమస్యల గురించి కోదండరాంను రైట్ సైడ్ మీరు అదే క్వశ్చన్ తీసుకురాబోతున్నా. అంటే ఇవాళ ఆ రోజు ఏదైతే నిరుద్యోగ సమస్యను ప్రధానంగా చూపించి రాజకీయంగా రకరకాల ప్రయత్నాలు చేసిరో కోదండరాం రెడ్డి గారు కావచ్చు, లేకపోతే బల్మూర్ వెంకట్ కావచ్చు, తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఎమ్మెల్సీ అయినటువంటి వారు కావచ్చు, లేకపోతే కొంతమంది మిత్రులు కావచ్చు, రియాజ్ లాంటి వాళ్ళు యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ పదవులు వచ్చినాయి, ఏదో ఒక రూపంలో వచ్చింది. ఈవెన్ అంటే కోదండరాం గారు కూడా పదవి ఇచ్చిర్రు, మరి అది కొంత కోట్లలో అది నడుస్తూ ఉంది. వీళ్ళందరికీ పదవులు వచ్చినాయి, మాకు పదవులు మాకు కనీసం ఉద్యోగాలు రాసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది అనేది మెయిన్గా నిరుద్యోగుల డిమాండ్. వీళ్ళందరూ ఇవాళ ఎవరు మాట్లాడడం లేదు. అంటే మీ పదవుల కోసము మమ్మల్ని ఇన్ని రోజులు వాడుకున్నారా అనేటువంటి ప్రశ్న వాళ్ళ నుంచి. వాడుకున్నారు. తెలంగాణలో నిరుద్యోగుల అమాయకులు కాబట్టే ఆ విధంగా వాళ్ళు కరివేపాకులాగా వాడుకోబడ్డారు. 2023లో ఇదే కోదండరాము, ఇదే బల్మూరి వెంకట్, ఇదే రియాజు వీళ్ళందరూ కూడా అశోక్ నగర్లో తిష్ట వేసి ఆ కోచింగ్ సెంటర్ని అడ్డగా పెట్టుకొని అశోక్ నగర్లో ఉండే నిరుద్యోగుల్లో యాక్టివ్గా ఉండే నిరుద్యోగులందరినీ కూడా మదీనా ఎడ్యుకేషన్ సెంటర్లో బోస్ రాజు, కర్ణాటక నుంచి వచ్చిన బోస్ రాజు, కాంగ్రెస్ నాయకులు మాణికం ఠాక్రే, అదే విధంగా
మన దీపాదాస్ మున్షి, అలాగే ఇంకొక యోగేంద్ర యాదవ్, వీళ్ళందరి దగ్గరికి మన ఈ తెలంగాణ నిరుద్యోగ బిడ్డలందరూ తీసుకుపోయి తెలంగాణలో ఆనాడు టీఎస్పీఎస్సీ ఇవన్నీ కూడా ఇట్లా లీక్ అయినాయి అని చెప్పి దీనికి వ్యతిరేకంగా నిరుద్యోగులు బాగా ఆగ్రహంగా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి పనికొస్తుందని అంటాం. వాళ్ళతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇప్పించుకొని వాళ్ళందరికీ కూడా బస్సులు అరేంజ్ చేసి గ్రామీణ ప్రాంతాలకు ఈ నిరుద్యోగ బిడ్డలందరినీ పంపించి వాళ్ళ చేతిలో హస్తం గుర్తుపెట్టి వీళ్ళందరితో ప్రచారం చేయించుకొని మీకు ప్రభుత్వం రాగానే మీ కోరికలన్నీ కూడా తప్పకుండా గ్రూప్ 2 పోస్టులు పెంచుతాం, గ్రూప్ 3 పెంచుతాం, గ్రూప్ 1 కూడా మళ్ళీ పెంచుతాం, దాని తర్వాత మీకు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇవన్నీ కూడా మెగా డిఎస్సి వాళ్ళు వేయలేకపోయినా 5,000 పోస్టులు వేసిండ్రు. అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని రేవంత్ రెడ్డి అన్నాడు. సో రాబోయే రోజుల్లో 20,000 పోస్టులు ఇచ్చి మీకు 25,000 పోస్టులు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఈ పిల్లలందరినీ కూడా గ్రామీణ ప్రాంతాలకు పంపించి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి మీకు పింఛనిచ్చిన కేసీఆర్ ఇంపార్టెంట్ కాదు, రేపు మాకు ఉద్యోగం రాబోతున్నది, ఒక్కొక్కరు 50,000 సంపాదించబోతున్నాం, అప్పుడు దానికి మీకు డబ్బులు ఇస్తాం, మేమే ఇస్తాం మమ్మీ డాడీ అని చెప్పి వాళ్ళని నమ్మబలికి ఇచ్చి తీసుకున్నారు. ఇలా ఘోరంగా మోసం చేసిండ్రు. మీరు వాడుకున్నారు అని ప్రశ్న ఇస్తున్నారు, సమాధానమే వాడుకున్నారు. ఎక్కడ పోయిండు కోదండరామ్ ఇవాళ, ఎక్కడ పోయిండు రియాజ్, ఎక్కడ పోయిండు తీన్మార్ మల్లన్న, ఎక్కడ పోయిండు ఆకునూరు మురళి. అవును, ఆకునూరు మురళి ఎక్కడ పోయిండు? ఆయన అయితే మరి చిన్న పెట్టుకొని ప్రతి ఊరికి తిరిగి పార్టీకి వేయండి ఆయన నాకు వ్యతిరేకంగా కూడా ప్రచారం చేసిండు. అవును, నిన్న మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాకు వ్యతిరేకంగా కూడా ప్రచారం చేసిన ఆకుమురళి అది ఎక్కడ పోయిండు? మరి మన ఇంటర్వ్యూలో ఎక్కడ ఆగ్నూర్ మురళి చెప్తాను జాబ్ క్యాలెండర్ నేనే తయారు చేసిన. అసలు ఈయన ఎవరు జాబ్ క్యాలెండర్ తయారు చేయడానికి?